పేరు తాళ్ళ తిరుపతి. నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుని గోపాల్పూర్. నేను 25 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఇక వేరే పార్టీ ఎప్పుడు పోలేదు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి. సరే, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1.5 కాలం పూర్తి అయింది. దీనిలో 6 గ్యారెంటీలో భాగంగా ఉచిత బస్సు మహిళలు ఫ్రీగా పోతున్నారు. ప్లస్ మన ఉచిత కరెంటు 200 ఇంట్ల వరకు ఫ్రీగా ఇస్తుంది. 500 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాను సార్. పోతే రుణమాఫీ 75% ఇచ్చిండ్రు. 2 లక్షల వరకు రుణమాఫీ ఇచ్చిండ్రు 75%. ఈ 2 లక్షల పైన కొద్దిగా ఉంది, దాన్ని కూడా ఇస్తారు మా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు. మా నియోజకవర్గానికి 3500 ఇళ్ళు వచ్చినాయి. అందులో భాగంగా మా మండలానికి అరుగులకు ఇండ్లు శాంక్షన్ అయినాయి. మా గ్రామానికి ఇందులో 24 ఇండ్లు వచ్చినాయి ఇక్కడికి. అల్లా పేద అర్హులైన వారికే ఇండ్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. 6 గ్యారెంటీలో భాగంగా దాదాపు అన్నీ చేసినాం, ప్రతి హామీ నెరవేర్చినాం. రాజీవ్ వికాసం కూడా ఇప్పుడు కొంత అప్లికేషన్లు తీసుకున్నారు ఆన్లైన్లో, అది కూడా ఇస్తారు, పూర్తి చేస్తారు. దానిలో భాగంగా ఇప్పుడు దాదాపు వీళ్ళు ప్రతిపక్షాలు ఏంటంటే వీళ్ళు 7.5 కాలంలో మొత్తం ఇచ్చిండ్రు. మరి వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు కేసీఆర్ ప్రభుత్వం. మరి ఎక్కడ 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఇప్పుడు విమర్శిస్తాను చేసిన ఇప్పుడు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారినే విమర్శిస్తాను. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి 1.5 సంవత్సరం అవుతుంది, ఫామ్ హౌస్లోనే ఉండి ఇప్పుడు రజతోత్సవ సభను పెట్టి దేవాదుల కాలువలు మొత్తము పార్కింగ్ స్థలాల కోసం పూడ్చివేసి ఇప్పుడు రైతులకు నీళ్లు వారకుండా చేసిండ్రు. వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు. నా పేరు శ్రీపతి మధుకర్ గౌడ్, గోపాపూర్ గ్రామం. నేను గత 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీతో ఉంటున్నాను. ఈరోజు గోపాపూర్కు మీరు సమాచార నిమిత్తం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అనాదిగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నుండి నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరియు తెలంగాణ సపరేట్ కావాలనే నినాదంతో ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ. మరి తదనంతరం చెన్నారెడ్డి గారి పీరియడ్లో మరియు తెలంగాణ కోసం కొట్లాడి అమరులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరియు 2001లో మేధావులతో కేసీఆర్ గారు తెలంగాణ నినాదం ఎత్తుకున్న తర్వాత మరి కాంగ్రెస్ పెద్దలు అప్పటి మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారు కాంగ్రెస్ ఇవ్వాలని పెద్దలు దివంగతులు రాజశేఖర్ రెడ్డి గారు 2003లో కేసీఆర్తో పొత్తు పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా వారిని మరి వారి ప్రభుత్వంలో కూడా చేర్చుకొని తెలంగాణ అంశాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోయినారు. మరియు ఈ యొక్క కేసీఆర్కు కనీసం అర్హత లేదు. కేసీఆర్కు ఢిల్లీలో లేనటువంటి సందర్భంలో కూడా కేసీఆర్కు ఎంపీ టికెట్ ఇచ్చేసి ఎంపీని గెలిపించి మరి యొక్క కేంద్రంలో కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించి తెలంగాణ అంశాన్ని ముందుకు తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ముందంజలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరియు కేసీఆర్ నేను తెచ్చినా తెలంగాణ అంటున్నారు. మరి మీరు మీ కుటుంబ సభ్యులే కానీ మీ అనునాయులే కానీ మరి ఎంతమంది అమరులు అయిపోయినారు. మరి అమరులను పక్కకు పెట్టి ఏనాడు అమరులకు కనీసం మరి అయినటువంటి కేసీఆర్ మీరు మరి రాజశేఖర రెడ్డితో పొత్తు పెట్టుకొని మంత్రివర్గంలో స్థానం సంపాదించుకొని మరి అటు కేంద్రంలో మంత్రివర్గంలో స్థానం సంపాదించుకొని మీ యొక్క పబ్బం గడుపుకోవడానికి, మీ యొక్క ఆస్తులను కాపాడుకోవడానికి, మీ యొక్క ఆస్తులను పెంపొందించుకోవడానికి, మీ యొక్క బిడ్డను, కూతుర్ని, అల్లుల్ని మీ యొక్క కుటుంబ పరిపాలన చేస్తూ ఈరోజు లక్షల కోట్ల రూపాయలను వెనకేసుకొని మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీని ఆ రోజు ఎంతో పొగిడిన మీరు ఈరోజు విచిత్రంగా మాటలు మాట్లాడుతూ మరి మీరు తెలంగాణను ఏంటిది తెలంగాణను అప్పులు లేని తెలంగాణ ఇచ్చి
మీరు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎవరి అప్పు సొమ్ము మీ అయ్యదా అవ్వదా? ఎవరి అప్పు సొమ్ము? మీరు తెలంగాణను మిగులు తెలంగాణను ఇవాళ 7 లక్షల కోట్ల అప్పులు చేసి మీరు పారిపోయినారు. కనీసం ఎవరికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వక, ఎవరికి కనీసం మర్యాద ఇవ్వక, అమరులకైనా కూడా మీ యొక్క ప్రతిపక్షాలకు కూడా, మీ యొక్క మంత్రివర్గ సహచరులకు కూడా, మీ యొక్క ఎమ్మెల్యేలకు కూడా మీరు ఇవ్వక, మీరు ప్రజలు కనువిప్పి కలిగి మిమ్మల్ని ఫామ్ హౌస్కి అంకితం చేశారు. మరి యొక్క రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అలా జరుగుతూ ఉండేది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి మీరు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయారు. రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఏడాదిన్నర కాలంలో మరి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ మీ యొక్క ప్రగతి భావాన్ని బద్దలు కొట్టినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ప్రజల హామీలను వింటూ మరి ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్న క్రమంలో మీరు అవాకులు చెవాకులు పేరుతూ మీరు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, మీరిచ్చిన దళిత సీఎం అని, మీరిచ్చిన దళితులకు 3 ఎకరాల భూమి అని, ఇంటికి ఉద్యోగం అని, మీరు సర్వ హామీలను పక్కన పెట్టేసినటువంటి మీరు ఈరోజు మరి యొక్క రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో, చక్కగా సాగుతున్న పరిపాలనలో మీ యొక్క 25 సంవత్సరాల సభను పెట్టు, రజతోత్సవ సభని పెట్టేసి ఇక్కడ ఈ మా ఎలకదుర్తి ప్రాంతంలో పెట్టి ఇక్కడ ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తూ మరి ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం అష్టదిగ్బంధం చేసినట్టు చేస్తూ కాలువలను కానీ రహదారులను కానీ మరి మీరు ఇష్టం వచ్చినట్టు వాటిని వేస్తూ పంట పొలాలకు పోయేటువంటి కాలువలను మా ప్రాంతంలో దేవాదుల కాలువలు ఉంటే మీరు చూడండి, నీళ్లు కూడా వచ్చేసి అక్కడ ఆ నీళ్లు వస్తా అంటే వాటిని కూడిన సందర్భాలు మీరు చూసే ఉంటారు. మరి అట్లా చేస్తున్నారు. మరి ప్రజలను మభ్యపెడుతున్నారు. మరి ఈ యొక్క మహిళలను, మరి వృద్ధులను మీకు పింఛన్లు పెంచలేదు అంటున్నారు. పింఛన్లు పెంచుతారు, ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు. మరి మహిళలకు ఉచిత బస్సే కానివ్వండి, మరి ఆరోగ్యశ్రీని కూడా ఎక్కువ చేశారు. మరి కేసీఆర్ మీరు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రజతోత్సవ సభ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ మీరు ఇలాంటి కార్యక్రమం ఎన్ని చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు 10 సంవత్సరాలు ఎలా పరిపాలించారో ప్రజలందరికీ తెలుసు. మీరు ఎలాంటి సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా ప్రజలు గుర్తించరు. పేద బడుగు బలహీన పార్టీ కాంగ్రెస్ పార్టీ, బడుగులకు, బలహీనులకు, పేదలకు న్యాయం చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ. నా పేరు బోనిపల్లి రత్నాకర్రావు, గోపాల్పూర్ ప్రాపర్. 1971 నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నిలే ఉన్నా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఈ పార్టీని మారలే నేను. వాస్తవానికి అది కేసీఆర్ ప్రభుత్వం ఏంటంటే 10 ఏళ్ళు అప్పుడు సోనియా గాంధీ ఇచ్చిందే తప్ప ఈ కేసీఆర్ ఇచ్చింది ఏం లేదు. ఇలా వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే, దాన్ని అది చేసుకొని 10 సంవత్సరాలు ఏలి వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు బాగుపడ్డారే తప్ప ప్రజలు బాగుపడలే. ఎవరికి ఏం లాభం కూడా జరగలే. ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పును కట్టాలంటేనే మిత్తిలకే సరిపోతలేదు. 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీల లేడీస్కు బస్సు ఫ్రీ ఇచ్చారు, కరెంటుది 200 యూనిట్లు ఫ్రీగానే ఉంది. పోతే గ్యాస్ కూడా అందరికీ దాదాపు పడుతూనే ఉన్నాయి. పింఛన్లు కూడా ఒక్కొక్కటి ఇస్తా పోయిండు. ఇంకా రుణమాఫీ కూడా 75% అయింది. ఇంకా కడవది కూడా అయ్యే ఆలోచనలు ఉన్నారు. వీళ్ళు అసెంబ్లీకి పోవాలి, వాదించాలి కేసీఆర్ అని. ఇంట్లో కూర్చొని ఇదేంది అదేంది అంటే కూడా జరగదు కదా. ఎవరైతే పని చేయలేదో వాళ్ళని విమర్శించి ఇది గిట్లున్నది కదా అట్లున్నది వాళ్ళని కూడా అడిగే దమ్ము ఎవరికి కేసీఆర్కి ఉంది. కేసీఆరే అసెంబ్లీకి పోయినాక ఈ మీటింగులు పెడితే ఏమవుతుంది? 125 సంవత్సరాలకు ఈ మీటింగ్ పెట్టినా అది లాభం లేని మీటింగ్ అవుతుంది. ఆయన అసెంబ్లీకి పోయి కొట్లాడి ప్రతిపక్ష లీడర్నని చెప్పి వాళ్ళని మెప్పించి ఒప్పించి ఎందుకు వస్తాడు, పింఛన్లు ఎందుకు వస్తాడు, నీళ్ళు ఎందుకు వస్తాడు, ప్రజలు ఎందుకు బతుకుతలేదు, రుణాలు మాఫీ ఎందుకు అవుతలేదు, వాళ్ళని విమర్శించి హక్కున్నోడే పోక ఇవాళ మా పెద్ద సభలు పెడితే ఎక్కడి నుంచి సంపాదించినవి ఇవన్నీ, ఇవాళ నీకు ఎందుకు వచ్చినాయి, ఇన్ని కోట్లు ఎట్లా ఖర్చు పెట్టగలుగుతాను ఈ మీటింగ్లకు అంటే ఇక్కడ ప్రజలందరినీ దోషిన డబ్బుతోనే ఇవాళ మీటింగ్ పెడతాను అనేది కరెక్ట్. సాక్షాత్ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు నీ మీటింగ్ను, నీ కథను. అందరికీ నమస్కారం. నా పేరు సోనేగన రవిప్రసాద్, గోపాల్పూర్. నేను కాంగ్రెస్ నాయకుడిని. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కేసీఆర్ ఒక నియంత పాలన, ఒక దుర్మార్గ పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం చాలా వరకు అప్పుల పాలై రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, విద్యార్థులకు ఉద్యోగాలు లేక ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా, రైతులకు రుణమాఫీ చేయకుండా, పెన్షన్లు లేకుండా తెలంగాణను పూర్తిగా సర్వనాశనం చేశాడు. తెలంగాణ మొత్తం నియంత పాలన,
ఒక ప్రజలకు అధికారులు పనులు చేయకపోవడం, ఎమ్మెల్యేలు కలవకపోవడం, మంత్రులు కలవకపోవడం, పూర్తిగా ప్రజలను దారుణంగా హింసించారు. కేసీఆర్ పాలన ఎందుకంటే ఇంత దుర్మార్గమైన పాలన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేసి ఉండడు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటువంటి దుర్మార్గ కేసీఆర్ను అత్యధిక మెజార్టీతోని ఓడగొట్టి అదే వైఎస్ రాజశేఖర రెడ్డి పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎలా తీసుకొచ్చాడో సీఎం రేవంత్ రెడ్డి కూడా తన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించి ఇప్పుడు తెలంగాణకు ఒక దిక్సూచి లెక్క, తెలంగాణ ఒక అభివృద్ధి ప్రదాత లెక్క ఉచిత బస్సు కానీ, రుణమాఫీ కానీ, ఉచిత కరెంటు కానీ, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కానీ, అలాగే రాజు యువ వికాసం కానీ, ఉద్యోగాలు ఇవ్వడం కానీ, రైతులకు ఉచిత కరెంటు కానీ ప్రజల్లోకి అధికారులు వచ్చే విధంగా చేశాడు. గత ముఖ్యమంత్రి ప్రజలను అధికారుల దగ్గర పంపించాడు. ఈ ప్రజాపాలన పేరిటతోని ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, ఆఫీసర్లు అందరూ ప్రజల దగ్గరికి వస్తున్నారు. ఇది ప్రజాపాలన అంటే. ప్రజల దగ్గరికి వచ్చి అప్లికేషన్లు తీసుకుంటున్నారు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇది ఒక బాధ్యతాయుతమైన పాలన, ఇది ప్రజాపాలన. కాబట్టి ప్రతిపక్షాలు అయితే టీఆర్ఎస్ఏ కానీ, బీజేపీ కానీ వారు చేసే తప్పులను వారికి వారి ఆత్మవిమర్శ చేసుకొని ఇంత అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు కానీ, వారికి ఆ స్థాయి కానీ, వారికి ఆ హోదా కూడా లేదని తెలియజేసుకుంటున్నాం. అలాగే నాయకులు మీరు ఆలోచించాలి, మీ పాపాలు చాలా ఉన్నాయి, రైతులను చాలా మోసం చేశారు. కావున మీ పాపాలకు దేవుడు విధించిన శిక్ష అనుకోండి, జన విధించిన శిక్ష అనుకోండి. కాంగ్రెస్ పార్టీని ఇంకా 10 సంవత్సరాల దాకా ఓడించే శక్తే లేదు. నా పేరు చిద్రాల శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ గోపాల్పూర్. ఈరోజు జనతా టీవీ వారికి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకి అందరికీ స్వాగతం సుస్వాగతం. గత 10 ఏళ్ళుగా ఏ పనిని చేయనటువంటి బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇప్పటి వరకు దగ్గర 6-7 స్కీములు అమలులోకి తీసుకొచ్చింది. అవి ఏంటంటే ఆర్టీసీ ఉచిత బస్సు మహిళలకి, గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటు, తర్వాత గ్యాస్ సిలిండర్ 500 సబ్సిడీ, మరోటి మొన్నటికి మొన్న సన్న బియ్యం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మా ఊరికి వచ్చేసి 24 ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఆ 24 ఇండ్లను లబ్ధిదారులకు, అర్హులైన పేద ప్రజలకు శాంక్షన్ చేయడం కూడా జరుగుతుంది. దానిలో ఎలాంటి అభ్యంతరం లేదు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసాన్ని కొత్త స్కీమ్ అతి త్వరలో పంచబోతున్నాము. అవి కూడా ప్రతి ఒక్కరికి, పేదలకి అందే విధంగా చూసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. నా పేరు గడ్డం లక్ష్మీనారాయణ, గోపాల్పూరు. అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ. అంటే గతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ నుంచే జరిగినాయి. తెలంగాణ కావాలనే కాంగ్రెస్ పార్టీ కావాలన్నటువంటి ఆలోచనల గడ్డం వెంకటస్వామి, కేశవరావు అంటే అట్లా వండుకుంటూ కూడా తెలంగాణ కావాలని రాహుల్ గాంధీని, సోనియా గాంధీని వినిపించి అది తెలంగాణను ఇవ్వడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో, రాష్ట్రంలో అటువంటి పరిస్థితి చేసినటువంటి పొజిషన్లో అప్పుడు ఎలాంటి అప్పులు లేకుండా అప్పచెప్పితే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు లక్షల కోట్లు సంపాదించుకొని ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ అంటే ఏదైనా పని మీద ధరణి ఉన్నది, ధరణి పుస్తకాలు తీసుకొచ్చి ఇప్పటికీ అంటే రూపాయిలో ఒక 35%, 40% ఒగల భూమి, ఒగల బోడు ఆ రకంగా తిరిగి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. చేసుకున్నారు కూడా. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఈ సంవత్సరంన్నరలా ఇప్పుడు భూమి భారతి వాళ్ళు ఓపెన్ చేసిండ్రు, దానితోనే వాళ్ళు విముక్తులైతాన్లు. అయితే నియంత పాలన ఆ 10 సంవత్సరాలు కూడా నియంత పాలన ఏ విధంగా జరిగిందంటే వాళ్ళ కార్యకర్తలే అది. ఇక్కడ ఏ కార్యకర్త అంటే ఒక రైతు సామాన్య మానవుడు నాకు ఏ అవసరం ఉన్నది ఇది కావాలని ఏ ఆఫీసర్ దగ్గరికి పోయినా, ఎక్కడికి పోయినా ఆఫీసర్లు పని చేయకపోయేది. నేను చెప్పిందే వేదం అనే దాని మీద ప్రతి డిపార్ట్మెంట్లో హ్యాండిల్ చేసి
ప్రతి ఒక్క అంటే 10 సంవత్సరాల పీరియడ్లో ఆల్ డిపార్ట్మెంట్ టీచర్స్ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇంకా రకరకాలుగా పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, ఇంకా అన్ని మన 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 స్టేట్లో ఉన్నట్టు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఇలా విరక్తిగా బిడ్డ నువ్వు ఎక్కడ దొరుకుతావో మేము ఓటుతోనే దెబ్బ కొడతాము అనే దాని మీద అందరూ ఆలోచించి ఇవాళ నిన్ను తీసుకుపోయి ఫామ్ హౌస్లో బండబెట్టిండ్రు మాట్లాడనా. అయితే ఈ సంవత్సరం ఉన్నటువంటి పరిపాలనలో గతంలో ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ ఉన్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కంటిన్యూ చేసుకుంటూ అంటే విడతల వారీగా ప్రతి ఒక్కటి కూడా పాస్ చేసుకుంటూ వస్తాను. 1,00,000 రూపాయలు నువ్వు రుణమాఫీ 4 సార్లు ఇచ్చినావు. ఎట్ ఏ టైం 1,00,000 రూపాయలు ఇచ్చిండు, 1,50,000 ఇచ్చిండు, 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేసిండు. నువ్వు 1,00,000 రూపాయలకే ఏరుకొని అది చేసినావు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ ఏ పరిస్థితి ఇట్లా లేక ఫామ్ హౌస్కే పర్మిషన్ అంకితం అయ్యి అక్కడుండి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఏ విధంగా చేస్తా అంటే నువ్వు 25 సంవత్సరాల రజోత్సవం చేసినా ఇవాళ హుజురాబాదుల ఒక ఈటల రాజేందర్ను ఓడియడానికి 400 కోట్లు ఖర్చు పెట్టినవు. అయినా నేను గెలిపించుకోలేను నీ క్యాండిడేట్ను. ఇవాళ నువ్వు రథోత్సవాలు చేసినా ఏది చేసినా నిన్నుంచి ఏది కాదు, నీకు అదే గతి పడుతుంది. ఇవాళ పొన్నం ప్రభాకరు బలంగా ఉన్నాడనో ఈ ఏరియాలోనే జర హైయెస్ట్గా ఓట్లు వచ్చినాయనో నువ్వు ఏదో ఇక్కడ పెడతావు, కానీ నువ్వు ఏ రకంగా చేసినా బిడ్డ నువ్వు జాగ్రత్త, నీ ఫామ్ హౌస్కే ఉంటావు. నువ్వు మళ్ళీ నువ్వు 10 ఏళ్ళ తిరిగినా ఏది చేసినా జాగ్రత్త బిడ్డ, నువ్వు అంతే. నీ పార్టీ పరిస్థితే క్లోజ్ అయిపోయినట్లు లెక్క.